ఆది కాలం నుంచి కూడా కొనసాగుతూనే వస్తుంది, ఇకపై కూడా కొనసాగుతుంది. ఇకపై కూడా కొనసాగుతుంది అని ఎందుకన్నాను అంటే సత్యం ఏదో తెలియదు కదా ఎంతవరకు. దేవుడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఆయన రూపురేఖలు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, గుణగణాలు ఏంటి, ఈ విషయాల మీద మనకి ఋషులు, మహర్షులు లేదా ప్రవక్తలు ఇంతమంది ఎంతో సమాచారం ఇచ్చారు. వేదాలు, పురాణాల రూపంలో కానీ, బైబిల్ రూపంలో కానీ, ఖురాన్ రూపంలో కానీ ఎంతో సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఒక మెటీరియల్ వచ్చేసింది కదా, ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉండాల్సిన అవసరం ఏమిటి అంటే ఆ కింద చూడండి. ఎందుకంటే ఫలానా రోజు ఫలానా వ్యక్తి వీటికి సరైన సమాధానాలను కనుగొన్నారు కనుక అందరూ వాటిని ఆమోదించాలి అని చెప్పడం సాధ్యపడదు. ఎవరైనా సరే ఒక వ్యక్తి కనుగొన్నది సరైన సమాచారం కాబట్టి అందరూ దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పడం ఎప్పటికీ సాధ్యపడదు.